చాలా మందికి ఉదయాన్నే కాఫీ, టీ తాగనిదే వారికి రోజు గడవదు. ఇలాంటి వారి కోసం బ్లాక్ టీ, మసాలా టీ, హెర్బల్ టీ, గ్రీన్ టీ ఇలా చాలా రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎక్కువగా లెమన్ టీ తాగుతూ ఉంటారు. ఇందులో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. పాలతో చేసే టీ కంటే లెమన్ టీ చాలా మంచిది. కానీ లెమన్ టీ అస్సలు తాగకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పంటి నొప్పి సమస్య ఉన్నవారు లెమన్ టీ తాగవద్దంటున్నారు. దీనివల్ల పంటి ఎనామిల్ పాడవడమే కాకుండా దంతాల నష్టానికి దారితీస్తుంది. అసిడిటీ సమస్య ఉన్నవాళ్ళు లెమన్ టీ తాగకూడదు. తాగితే కడుపులో అసిడిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. పంటి నొప్పులు, ఒంటి నొప్పులు, తలనొప్పి ఉన్నవాళ్ళు లెమన్ టీ తాగకూడదు. అది తలనొప్పిని ఇంకా పెంచుతుంది. షుగర్, బీపీ లాంటి సమస్యలకు మందులు వేసుకునేవారు లెమన్ టీ తాగకూడదు. నిమ్మకాయలోని ఆక్సలేట్లు మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తాయి. ఇందులోని కెఫిన్ నిద్రలేమి, హృదయ స్పందన రేటు అధికంగా మారడానికి తీస్తుంది. టీలో నిమ్మరసం కలపడం వల్ల దాని యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీర జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్, ఉబ్బసం, మలబద్ధకం సమస్యని కలిగిస్తుంది.